పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ వివాహ వ్యవస్థ గురించి మంచి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం, ప్రతి జీవితముతో సంబంధం ఉన్న విషయం, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం. పౌలు గారు చెప్పిన మాట దేవుడు బైబిల్లో ఎందుకు పెట్టించాడు అంటే, ఈ రోజుల్లో చాలామంది వివాహము అనే దాని గురించి సరైనటువంటి అవగాహన లేక బ్రతుకుతున్నారు. వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి, అంతవరకే వారికి తెలుసు. పెళ్లి చేస్తే మా బాధ్యతలు తీరిపోతాయి, అంతవరకే తెలుసు. మా బరువు దిగిపోతుంది, అంతవరకే తెలుసు. కానీ ఒక్క అడుగు ముందుకు వేసి వివాహము అంటే ఏంటి, వివాహము గూర్చి బైబిల్ అభిప్రాయం ఏంటి, ఏమంటుంది వివాహాన్ని గురించి? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండాలి. అన్ని విషయములు అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క విషయములోనూ కూడా, ప్రతి వ్యవస్థలన్నిటికంటే కూడా వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలి, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వివాహము అన్నిటికంటే లేక అందరిలోకెల్లా ఎందుకు ఘనమైనదిగా ఉండాలి? వివాహము ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అంటే, వివాహము ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అంటే, ఈ వివాహానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వివాహములో ఈ వివాహము చాలా ప్రాముఖ్యమైన విషయాలు వివాహంలో మనకు కనబడతాయి. వేటికి లేని ప్రాముఖ్యత వివాహానికి ఉంది, వేటికి లేని ప్రాధాన్యతలు వివాహ వ్యవస్థలో ఉన్నాయి, వేటికి లేని గొప్పతనము వివాహములో ఉంది. అదేంటని మనం అలా ఆలోచన చేస్తే కనుక, వివాహ వ్యవస్థ గురించి మనం ఆలోచన చేస్తే మాట్లాడుకుంటే కనుక, మొట్టమొదటి ఈ వ్యవస్థ కనిపెట్టింది ఎవరు చెప్పండి? ఈ వివాహ వ్యవస్థను కనిపెట్టింది ఎవరు? మైక్ ఎవరు కనిపెట్టారు? పిల్లలు చెప్పేస్తారు. కరెంట్ ఎవరు కనిపెట్టారు? చదువుకున్న వాళ్ళు చెప్పేస్తారు. టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? మీరు చెప్పేస్తారు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా. వివాహ వ్యవస్థ కనిపెట్టింది ఎవరు? వివాహ వ్యవస్థ ఎవరు కనిపెట్టారు? తండ్రి అయిన దేవుడు వివాహ వ్యవస్థను కనిపెట్టాడు. అసలు వివాహం అనే తలంపు ఆయనకి ఎలా పుట్టింది? ఆదికాండంలోకి మనం వెళ్తే అక్కడ వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు వివాహము అనేది విషయం ఆయనకు గుర్తొచ్చింది. వివాహ వ్యవస్థ అప్పుడు ప్రారంభమైంది. ఆ ఆదికాండంలోనికి మనం వెళ్తే కనుక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అర్థమైందా మీకు? ఆది కాండములో మనం చూసినప్పుడు సృష్టి అంతా చేశాడు, చివరి రోజున మానవుణ్ణి చేశాడు. వాడు బికారిలా తిరుగుతున్నాడు ఒక్కడే. సృష్టి అంతట్లో కూడా మరి జీవము లేని చెట్లు, ఇక జంతువులు, తర్వాత మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడే తిరుగుతున్నప్పుడు, ఒంటరిగా తిరుగుతున్నప్పుడు దేవుడు చూసి జాలిపడ్డాడు. వారిని చూసి అనుకున్నాడు, అయ్యో పాపం, వీడు ఒక్కడే తిరుగుతున్నాడు,
వీడితో మాట్లాడడానికి ఎవరూ లేరు. వీడు తన యొక్క హావభావాలు వ్యక్తం చేయడానికి, తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి, తన మనసులో ఉన్న వాటిని చెప్పుకోవడానికి ఎవరో లేకుండా పోయారు. ఒక్కడే తిరుగుతున్నాడు ఈ తోటలో, ఈ భూమి మీద, ఈ సృష్టిలో. జాలిపడిన దేవుడు అనుకున్నాడు. అలా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అనుకున్న దేవుడు వీనికి ఒక సాటి అయిన సహాయాన్ని చేస్తాను అనుకున్నాడండి. అంటే ఒక మనిషిని జతిస్తే బాగుంటుంది అనుకున్నాడు దేవుడు. వీడు ఒక్కడే ఉండడానికి వీల్లేదు, వీడికి మరొక జతనిస్తాను, సాటి అయిన సహాయాన్ని ఇస్తాను అనుకున్నాడు దేవుడు. అక్కడ పుట్టిందండి వివాహ వ్యవస్థ. వివాహం అనే పదానికి అక్కడే బీజం పడింది. కుటుంబ వ్యవస్థకు అక్కడే విత్తనం పడింది. వెంటనే దేవుడు ఆగమేఘల మీద కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అధ్యాయంలో మీరు కిందకు వచ్చినట్లయితే కనుక 21వ వచనం చూడండి దయచేసి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదాము నిద్రపోయిన తర్వాత అతను ప్రక్కటి ఎముకను ఒక ఎముక లాగాడు, కొంత మాంసాన్ని తీశాడు. అక్కడ గాయమైంది. ఆదాముకు కొంత వెలితి ఏర్పడింది. తన శరీరంలోని కొంత భాగాన్ని, ఒక ఎముక, ఒక ప్రక్కటి ఎముక, కొంత మాంసాన్ని తీశాడు. ఆ ప్రక్కటి ఎముకతో, ఆ మాంసముతో ఒక స్త్రీని నిర్మించాడు. ఒక స్త్రీని నిర్మించి ఆ స్త్రీని తీసుకుని ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? ఆదాము వద్దకు తీసుకుని వస్తున్నాడు. అందుకే పెళ్లి రోజున పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని దగ్గరికి రావాలి, ఇది బైబిల్ ప్రకారంగా. అందుకే పెళ్లి రోజున పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని వద్దకు తీసుకొస్తారు. స్త్రీనిగా నిర్మించిన ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చి ఆదాము వద్దకు తీసుకువచ్చి అతను పక్క నిలబెట్టాడు. ఇదిగో ఈమెతో ఈ రోజు నుండి నీవు ఉండాలి, ఈమెతో స్నేహం చేయాలి, ఈమె నీకేమవుతుందో తెలుసా? సాటి అయిన సహాయము. ఏం చెప్పండి? సాటి అయిన సహాయము. అంటే భార్య భర్తకు ఏమవుతుంది? సాటి అయిన సహాయము. ఇది తెలియక కొంతమంది రకరకాలుగా పిలుచుకుంటారు. అర్థమైందండి? ఇష్టానుసారంగా పిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేంటండి, చాలా చాదస్తంగా పిలిచేవారు కొంతమంది ఉన్నారు. భార్యలను భార్య కాకుండా మరొక రకంగా పిలిచేవారు కొంతమంది ఉన్నారు. అలా కాదు, ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. భార్య భర్తకి ఏమవుతుందంటే సాటి అయిన సహాయము అవుతుంది. ఇది ఎరగగా చాలామంది స్త్రీలు సహాయముగా ఉండవలసిన దానికి బదులుగా, హెల్ప్గా ఉండవలసిన దాని బదులుగా, మరి భర్తకు సహాయకరంగా ఉండవలసిన దాని బదులుగా భర్త నడువంగి తీసేవారుగా ఈరోజు అనేక మంది స్త్రీలు ఉన్నారు. భర్తను కృంగదీసే విధంగా ఈనాడు స్త్రీలు ఉన్నారు. భర్తను మానసికంగా హింసించేవారుగా ఈనాడు స్త్రీలు ఉన్నారు. డ్యూటీ చూసుకుని ఉద్యోగం చేసుకుని ఇంటికి చేరేసరికి అది హెల్ప్ చేసే విధంగా పోయి హెల్ప్ చేయడానికి బదులుగా భర్తను మానసికంగా శారీరకంగా హింసించే స్త్రీలు ఈనాడు చాలామంది ఉన్నారు. వారు సహాయకరంగా ఉండడానికి బదులుగా సహాయ నిరాకరణ చేసేవారుగా, అన్ని విధాలా కృంగదీసేవారుగా ఈనాడు అనేక మంది భార్యలు భర్తల పట్ల జీవిస్తూ ఉన్నారు. విచారకరమైన సంగతి. బైబిల్ ప్రకారం ఏంటంటే భార్య అంటే భర్తకు ఏమవుతుంది? సాటి అయిన, బలహీన వేళల్లో బలమునిచ్చే మనిషి, కృంగిన వేళల్లో నిలబెట్టే మనిషి, ఆలోచన లేని సమయంలో మంచి ఆలోచన ఇచ్చే భార్య. అలా ఉండాలి భార్య అంటే భర్తకు. అలా ఉంటున్నారా మీరందరూ మీ భర్తలకు? కృంగిన వేళలో నేనున్నాను నిలబెట్టే భార్య. అర్థమైందండి? ఆలోచన లేని సమయంలో ఒక మంచి ఆలోచన ఇచ్చే భార్యగా, నీరసంగా ఉన్న సమయంలో ధైర్యాన్ని నూరుపోసే భార్యగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి భార్యలు ఈనాడు ఎక్కడ కనబడుతున్నారు? భర్త టార్గెట్ చాలవని, లేకపోతే భర్త యొక్క ఆ యొక్క పనుల ఒత్తిడి చాలదనుకుని ఇంకా అదనపు ఒత్తిడిని భర్తల మీద మోపే భార్యలే ఈనాడు కనిపెడతాడు. నాకు అది కనుక తీసుకురాకపోతే
ఈ రోజున నీకు నాకు మాటలు లేవు. లేకపోతే నేను అది కొని ఇవ్వకపోతే, అక్కడ నన్ను పంపకపోతే, ఆ పని చేయకపోతే నీకు నాకు ఇంతే అని టార్గెట్స్ విధించేటువంటి స్త్రీలే ఈనాడు భార్యలే కనబడుతున్నారు. కానీ భర్తలకు సహాయకరంగా, సాటి అయిన సహాయంగా ఉండే భార్యలు ఈనాడు సమాజంలో అరుదుగా కనిపిస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇదిగో భార్య అంటే భర్తకు సాటి అయిన సహాయము. స్త్రీని చేసిన తర్వాత ఆదామును వద్దకు తీసుకొచ్చి వారిద్దరికి చెప్పండి పెళ్ళి చేశాడు. ఇప్పుడు తొలి పెళ్ళి పెద్ద ఎవరు చెప్పాలి మీరు? తొలి పెళ్ళి పెద్ద ఎవరు? దేవుడు. అదేనండి, తొలి పెళ్లి చేసినటువంటి మ్యారేజ్ రిజిస్టర్ ఎవరు? దేవుడు. అర్థమైందండి? పెళ్ళి పెద్ద దేవుడు. అర్థమైందండి? మధ్యవర్తి దేవుడు, పెళ్లి చేసిన పాదిరి కూడా దేవుడే. అన్నీ తానే ఆదాము హవ్వల వివాహాన్ని జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తొలి వివాహము తండ్రి అయిన దేవుడు చేశాడు. అందుకని ఈ వివాహ వ్యవస్థ అన్నిటిలో అందరిలో ఘనమైనదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి.